నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం మనం బాచుపల్లిలోని గోకరాజు రంగరాజుకు సంబంధించి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉన్నాము. అయితే ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే మేనేజ్మెంట్ కోటాల్లో ఎక్కువ డబ్బులకి సీట్లు అమ్ముకుంటున్నారు, మెరిట్ లిస్ట్లో వచ్చిన వాళ్లకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ఆ కాలేజ్ గేట్ దగ్గర కొంతమంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఓన్లీ వారిని అడిగి తెలుసుకుందాం, అసలు ఏంటి కాలేజీలో ఏం జరుగుతోంది, ఎందుకు ఈ ప్రొటెస్ట్ చేస్తున్నారనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఒకసారి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది, కొంతమంది విద్యార్థులు ఇక్కడ వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. అన్న, ఏమైందన్న? అన్న, ఈరోజు మేమంతా ఇంజనీరింగ్ చదువుకున్న స్టూడెంట్స్ ఈరోజు ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యార్థులకు ఈరోజు ఎంసెట్ క్వాలిఫై కాకుండా ఏదైతే గవర్నమెంట్ ఏం చెప్తుందో మెరిట్ ప్రకారము వీళ్ళంతా మెరిట్ ప్రకారము స్టూడెంట్స్కి ఇక్కడ సీట్లు అలాట్ చేయాలన్నా, కానీ ఈ యాజమాన్యం కేవలం డబ్బులకు కకృతిపడి లక్షల రూపాయల డొనేషన్లు ఎవరు కడుతున్నారో వాళ్ళందరికీ సీట్లు ఇస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు ఇలాంటి కాలేజీలలో ఇంజనీరింగ్ చదువుకోవద్దా? మేము ఒకటే అడుగుతున్నాం. గత 4-5 రోజుల నుంచి యాజమాన్యాన్ని క్వశ్చన్ చేస్తున్నాము. మీరు మెరిట్ ప్రకారమే ఇస్తున్నారని చెప్తున్నారు కదా, మెరిట్ ప్రకారమే సీట్లు ఇస్తున్నామని చెప్పారు కదా, ఆ లిస్టు చూపించండి. ఎంతమందికి ఎంత మెరిట్ ప్రకారం మీరు లిస్ట్ ఇచ్చారో చూపించండి. మేము కౌన్సిలింగ్లో కంప్లీట్ చేసినాం. ఈరోజు ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులు అక్రమంగా డొనేషన్లు, లక్షల రూపాయల డొనేషన్లు తీసుకొని ఇలా పేద విద్యార్థులు ఎవరైతే మెరిట్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి తీవ్రంగా అన్యాయం చేస్తున్నారు. ఇలా చూడండి, మీరు మమ్మల్ని గేట్ బయట ఇక్కడ సిబ్బంది మమ్మల్ని నిర్బంధించి మా మీద దాడులకు దిగబడుతున్నారు. యాజమాన్యాన్ని మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాము. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ లిస్ట్ ప్రకారం మీరు మెరిట్ ప్రకారం ఇచ్చారో అది వెంటనే బయట పెట్టాలని మేము అంటున్నాము. ఇక్కడ ఎందుకు వీళ్ళు గేటు క్లోజ్ చేశారు? మీ సమస్యలో మేము అడుగుతున్నాము. వీళ్ళందరూ సిబ్బంది కూడా వీళ్ళు ఏమంటున్నారంటే, మేము క్వశ్చన్ చేస్తే ఎందుకు గేట్లు క్లోజ్ చేశారంటే ఇక్కడ వ్యభిచారం నడుస్తుందని చెప్తున్నారు. అంటే స్టూడెంట్స్ మీకు వ్యభిచారంలో కనిపిస్తున్నారా? అంటే ఇంజనీరింగ్ విద్యార్థులు అంటే మీకు అంత చులగలనా? నేను ఒక ఇంజనీరింగ్ విద్యార్థులే, నేను ఒక కంప్యూటర్ స్టూడెంట్నే. ఇలా నాలాంటి ఎంతోమంది ఇక్కడ చదువుకున్నారు. అంటే వాళ్ళని ఒక వ్యభిచారంలాగా పోస్తున్నటువంటి మీరు ఎవరైతే ఉన్నారో మీ మీద మేము ఆల్రెడీ కంప్లైంట్ చేసినాము. మీ మీద హ్యూమన్ రైట్స్ కంప్లైంట్ చేసాము, హైకోర్టులో కూడా మీ మీద కంప్లైంట్ చేసాము. వెంటనే లిస్టు ప్రకటించేంత వరకు కూడా మేము ఇక్కడ నుంచి కదలమని మీ సందర్భంగా మేము ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటి అంటే, ఎంతమంది విద్యార్థులు దీనివల్ల నష్టపోతున్నారు? మీరు అంటున్న ఈ మెరిట్ లిస్ట్ అయితే ఏదైతే పట్టించుకోవట్లేదు అంటున్నారు కదా, దీనివల్ల ఎంతమంది విద్యార్థులు నష్టపోయే అవకాశం? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బి కేటగిరీ అడ్మిషన్స్ ఈరోజు గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ కళాశాల ఏమాత్రం మెరిట్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు ఎవరైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళకు సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి చూస్తున్నాం. యాక్చువల్గా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే బి కేటగిరీ అడ్మిషన్స్ను ఏదైనా ఆన్లైన్లో పొందుపరచాలి, అదేవిధంగా మెరిట్ ప్రకారం ఇవ్వాలి. కానీ ఈ కాలేజ్ యొక్క యాజమాన్యము ఎవరు డబ్బులు ఎక్కువ కడితే వాళ్ళకి సీట్లు ఇచ్చేటువంటి ప్రక్రియ. నిన్న మొన్న చూసుకున్నట్లయితే ఈ యొక్క కాలేజీలో 25 లక్షలకు 22 లక్షలకు 27 లక్షలకు కూడా ఈ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీట్ అమ్ముకోవడం జరిగింది. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే, మీరు అక్రమంగా ఏదైతే డబ్బులు వసూలు చేసి ఇట్లా తీసుకున్నారో వీళ్ళ పేద విద్యార్థులకు దగ్గర 5 నుంచి 10,000 మంది విద్యార్థులకు ఈరోజు అన్యాయం జరుగుతూ ఉన్నది. కాబట్టి మెరిట్ లిస్ట్ ప్రకారం ఎవరైతే మీరు అప్లై చేసుకున్నారో వాళ్ళకు మెరిట్ ప్రకారం మేము ఇవ్వాలని కూడా ఈ యొక్క డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ దృష్టికి కామన్గా ఒకటి మేము ఒక విద్యార్థులమన్నా, చదువుకున్న విద్యార్థులము, విద్యార్థి సమస్యల మీద నిరంతరం పోరాడే వ్యక్తులము. మేమేమన్నా ఉగ్రవాదులమా? మేమేమన్నా అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నామా? ఇది ఒక పవిత్రమైన దేవాలయం లాంటిది. విద్యా సంస్థ అంటే ఒక దేవాలయం. ఒక దేవాలయంలోకి ఎందుకు అనుమతిస్తలేరు అంటే అక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళు బహిరంగంగానే వీళ్ళు బహిరంగంగానే ఏమంటున్నారు? వ్యభిచారం నడుస్తుంది అంటున్నారు. అంటే ఎందుకు మీరు గేట్లు వేసిర్రు? మీరు నిజంగా మెరిట్ ప్రకారమే సీట్లు కేటాయిస్తే ఈరోజు గేట్లు క్లోజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు మమ్మల్ని మీ యాజమాన్యాన్ని కల్పించలేరు? అంటే మీరు ఇష్టానుసారంగా ఇష్టం వచ్చిన విధంగా మీరు లక్షల రూపాయలు ఎవరైతే డబ్బున్నవాడు వచ్చి డబ్బులు కట్టినోనికి నువ్వు సీట్ ఇచ్చి ఇవాళ ఎవరైతే మెరిట్ ఉన్న విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. అంతా కౌన్సిలింగ్ అంతా దాదాపు ప్రక్రియ మొత్తం పూర్తయిందన్న.
ఈరోజు మెరిట్ ఉన్న స్టూడెంట్స్ అందరూ మా దగ్గర ఆవేదన చెందుతున్నారు. మీరు నిజంగా మెరిట్ ఉన్న స్టూడెంట్స్కే ఇస్తే ఎందుకు గేట్ క్లోజ్ చేశారు, ఎందుకు లోపల వ్యభిచారం నడుస్తుంది అంటున్నారు, ఎందుకు విద్యార్థుల కోసం పోరాడే మమ్మల్ని ఎందుకు లోపలికి మీరు అలౌ చేసలేరు? మేము అడుగుతున్నాం, మీ ద్వారా మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం. మేము గొడవ చేయడానికి ఇక్కడ రాలే, మేము సామరస్యపూర్వకంగా మెరిట్ ఉన్న విద్యార్థులకు న్యాయం చేయండి, విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని మేము న్యాయం చేసే ప్రక్రియ కోసం మేము వస్తే ఇంతవరకు మా మిత్రుల మీద మా తమ్ముళ్ళ మీద దాడులకు తెగబడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఒక 50-100 మంది వాళ్ళు ఏం చదువుకున్నారో తెలియదు, మేమంతా ఇంజనీరింగ్ చదివి ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం పనిచేస్తున్నటువంటి మా మీద దాడులకు తెగబడుతున్నారు. ఏంటి ఈ దాడులు చేసి మమ్మల్ని భయపెడుతున్నారా? దాడులు చేసి మా మీద మమ్మల్ని ఇక్కడ నుంచి ఏదైనా చేసే కుట్ర చేస్తున్నారా? మమ్మల్ని చంపాలని మీరు చూస్తున్నారా? దయచేసి యాజమాన్యము వెంటనే స్పందించి బయటికి రావాలని నేను కోరుతున్నాను. లేదంటే యాజమాన్యం దగ్గరికి మాకు అక్కడ ఉన్నటువంటి సంబంధిత ఏవో ఉన్నారా, ప్రిన్సిపల్ ఉన్నారు, ఎవరున్నారో వాళ్ళని కలిపేయమనండి. మీరు మేసి ఉన్నటువంటి లిస్ట్ చూపించమనండి. ఎందుకు దాగముడిపోతూ ఆడుతున్నారు? మేము హయ్యర్ ఎడ్యుకేషన్లో కంప్లీట్ చేసినాం, ఈరోజు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో కంప్లీట్ చేసినాం. వాళ్ళు కూడా మీరు కాలేజీలోకి వెళ్ళండి అంటే వీళ్ళు దారుణంగా మా మీద ప్రవర్తిస్తూ, ఒక చదువుకున్నటువంటి విద్యార్థులము, మేము ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యార్థులము మా మీద దురుసుగా ప్రవర్తిస్తూ మమ్మల్ని గేట్ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితోటి మా మీద దాడికి తెగబడే కుట్ర చేస్తున్నారు. కాబట్టి మేము మెరిట్ లిస్ట్ చూపించేంత వరకు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు మీరు? ఎప్పుడు తెలిసింది మీకు ఇట్లా అన్యాయం జరుగుతుందని? ఎప్పుడు తెలిసింది అన్న? గత 3 రోజుల నుంచి ఈ ఇష్యూ మీద డిస్కషన్ నడుస్తుందన్న. మాకు మెరిట్ ఉన్న స్టూడెంట్స్, ఎవరైతే మెరిట్ ఉన్న స్టూడెంట్స్ మాకు ఇక్కడ సీట్ కావాలని మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము అడిగినాం, ఎందుకు మీరు మెరిట్ ఉన్న స్టూడెంట్స్ కంటే మేము ఎప్పుడో సీట్లన్నీ మేము మెరిట్ ప్రకారమే ఇచ్చేసినామని చెప్తున్నారు. సరే, మీరు మెరిట్ ప్రకారమే ఇచ్చేసారు, మరి మీరు ఎందుకు దాగుడు మూతలాడుతున్నారు? ఎందుకు గేట్లు క్లోజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది విద్యా సంస్థ కదా, ఒక పవిత్రమైన దేవాలయం కదా, ఎందుకు మరి మీరు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు? అంటే మీరు ఇష్టానుసారంగా లక్షల రూపాయల డొనేషన్లు తీసుకొని అమ్ముకొని అలా మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నారు. మేము ఖచ్చితంగా యాజమాన్యం బయటకు రాకపోతే మీ మీద ఎక్కడికైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో మమ్మల్ని అడ్డుకోకుండా అక్కడ ఏవో ఉన్నారా, ప్రిన్సిపల్ ఉన్నారా, ఎవరున్నారో మమ్మల్ని కల్పించి ఈ విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా మీ వేదిక ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అదే మామూలుగా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఎవరు ఉన్నారు ఇక్కడ సంబంధించి? ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఎవరున్నా, యాజమాన్యం ఎవరున్నా ఒక ప్రోటోకాల్ ప్రకారం అన్న ప్రిన్సిపాల్ గారు ఉంటారు, ఏవో గారు ఉంటారు. మేము ఏమడుగుతున్నాము? ప్రిన్సిపాల్ గారిని కలిపియండి, ఏవో గారిని కలిపియండి, మేము కలుస్తాము. మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు మెరిట్ ప్రకారమే సీట్లు ఇచ్చిర్రు, మీరు ఎక్కడ అమ్ముకోలేదు, ఏ డొనేషన్లు తీసుకోలేదు. అలాంటప్పుడు మీరు గేట్ దగ్గర ఇది ఏందన్నా? ఈ వ్యవస్థ ఏంది? ఈ బౌన్సర్లు ఏంది? ఒక పొలిటికల్ లీడర్ దగ్గర, ఒక వ్యాపార వ్యవస్థ దగ్గర ఇంతమంది సెక్యూరిటీ సిబ్బంది పెట్టుకోవాలి. మీరు ఎందుకు ఇంతమంది సెక్యూరిటీ సిబ్బందిని మా మీద దాడిలో తెగబడుతున్నారు? అంటే విద్యార్థుల మీద దాడి చేయడమే మీ చరిత్రనా? విద్యార్థి సమస్యల కోసం పనిచేసే మా మీదనే మీరు దాడిలో తెగబడతారా? వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మమ్మల్ని లోపల తీసుకుపోయి సంబంధిత ప్రిన్సిపల్ దగ్గర కూర్చొని ఏ మెరిట్ ప్రకారం సీట్లు ఇచ్చారో అది చూపించమంటున్నాం. మేము హయ్యర్ ఎడ్యుకేషన్లో కంప్లీట్ చేసినాం, జేఎన్టీలో కంప్లీట్ చేసినాం. వాళ్ళందరూ కూడా ఏమన్నారు? మీరు వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారిని కలవండి అన్నారు. వీళ్ళు అకారణంగా మా మీద దురుసుగా ప్రవర్తించి మా వాళ్ళ మీద, మా విద్యార్థి నాయకుల మీద, మిత్రుల మీద అకారణంగా దాడిలో దిగబడుతున్నారు. మేము తస్మాత్ జాగ్రత్త యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు విద్యార్థులకు న్యాయం చేయకపోతే మేము ఇక్కడ నుంచి కదిలేము. ఎన్ని రోజులు మిగిలింది అంటే ఈ అలాట్మెంట్కి సమయం ఉందా అన్న? యాక్చువల్గా ఈరోజు లాస్ట్ డేట్ ఇచ్చారన్న సబ్మిట్ చేయడానికి. ఆల్మోస్ట్ ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ అంతా క్లోజ్ అయిపోయిందన్న. ఈరోజు చివరి వరకు వచ్చేసరికి మెరిట్ ఉన్న విద్యార్థులు, బాగా పర్సంటేజ్ ఉన్న విద్యార్థులు అంతిమంగా నష్టపోయారు. వాళ్ళకి ఎక్కడ ఫుల్ఫిల్ చేస్తారు? మీరు సీట్లు అమ్ముకున్నారు, పోనీ లీస్ట్ చూపించండి, ఎందుకు చూపిస్తలేరు? ఎందుకు సెక్యూరిటీ ఇంతమందిని పెట్టుకున్నారు? ఎందుకు గేట్లు బంద్ చేసారు? వాళ్ళంటే వాళ్ళ సెక్యూరిటీ అధికారులు అంటారు కదా, ఏం జరుగుతుంది ఏమన్నా వ్యభిచారంగిరి నడుస్తుందంటే అవును నడుస్తుంది ఏంటి అని అంటున్నారు. అంటే ఎంత అంటే మీకు వచ్చే ఆదాయం కోసం, మీకు వచ్చే డబ్బుల కోసం లాస్ట్కు ఇందులో చదువుకున్నటువంటి పవిత్రమైన దేవాలయంగా భావించే ఇందులో చదువుకున్నటువంటి విద్యార్థులను కూడా వ్యభిచారులుగా మీరు దీని మీద పోలీస్ కంప్లైంట్ కానీ విద్యా కమిషన్ అన్న 100% మేము హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఎంసెడ్ కో-కన్వీనర్ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు ఏమన్నారు? మీరు కాలేజీకి వెళ్ళండి, కాలేజీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రిన్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నారో వాళ్ళకి కలవండి, ఏ మెరిట్ ప్రకారం ఎంత ఇచ్చారో ఒకసారి ఏమని అంటున్నాం. మేము ఇప్పుడు ఏమంటున్నాం? ఇక్కడ విద్యార్థులకు అన్యాయం జరిగింది, మేమేమంటున్నాం? మెరిట్ లిస్ట్ చూపించండి. ఎందుకు చూపిస్తలేరు? మెరిట్ లిస్ట్ ఎందుకు చూపిస్తలేరు? ఎందుకు మీరు ఇంత సెక్యూరిటీ సిబ్బంది పెట్టుకున్నారు అనేది మా క్వశ్చన్ అన్న. వ్యవస్థ అయితే నడుస్తుంది. ఏంటంటే అడ్మినిస్ట్రేషన్
నెంబర్లు ఇవ్వరంట. మరి స్టూడెంట్ ప్రొటెస్ట్ దాని గురించి అడుగుదామన్నా కూడా ఇక్కడ ప్రిన్సిపాల్ కావచ్చు, లేదా అడ్మినిస్ట్రేషన్ హెడ్ కావచ్చు, ఇన్ఛార్జ్ కావచ్చు, వాళ్ళని కలవనిచ్చే ప్రసక్తి లేదు. ఇక్కడ పూర్తి స్థాయిలో అడ్డుకుంటారట మీడియా అని చెప్పినా కూడా. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా నెంబర్, కాంటాక్ట్ నెంబర్ అన్న ఇవ్వండి, మాట్లాడతాము, అసలు సమస్య ఏంది తెలుసుకుంటాం పూర్తి స్థాయిలో అంటే దానికి కూడా సంబంధించి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. పైగా లోపలి పంపించే ప్రసక్తి లేదంటున్నారు. అలాగే అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ వెళ్ళిపోయింది, లేకపోతే మాతో నెంబర్ లేదు అనే విధంగా ఇక్కడ సమాధానం ఇస్తున్నారు అనమాట ఇక్కడ సెక్యూరిటీ పర్సన్స్. మరి ఇక్కడ స్టూడెంట్స్ అయితే గత 5-6 రోజుల నుంచి 4-5 రోజుల నుంచి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే మెరిట్ స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుంది అంటూ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. కానీ మేము మా వరకు మేము పూర్తి స్థాయిలో సీట్లు ఇచ్చేసాం, మెరిట్ ప్రకారమే ఇచ్చేసాం అంటున్నారు. కాకపోతే వీళ్ళు అడిగిన మెరిట్ లిస్ట్ ఇవ్వట్లేదు. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే మీరు మెరిట్ లిస్ట్ ఇచ్చినట్టే, మెరిట్ లిస్ట్ ప్రకారం ఇచ్చినట్టే ఆ లిస్ట్ను మాకు ఇవ్వండి, మేము ఎందుకు ప్రొటెస్ట్ చేస్తామని చెప్పేసి విద్యార్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే దీనికి తగ్గట్టు విద్యా కమిషన్ కావచ్చు, మీరు లోపలికి వెళ్ళండి అంటుంటే, అంటే కాలేజీలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, విద్యార్థులకు, విద్యార్థి సంఘాలకు ఒక స్వేచ్ఛాయుత వాతావరణం ఇవ్వాల్సిన క్రమంలో ఇక్కడ మాత్రం సెక్యూరిటీ పర్సన్స్ని పెట్టుకొని ఒక అడ్డగింత, అంటే బయట ఏ రాజకీయ నాయకులో లేకపోతే ఎవరో రౌడీ ముక్కలు వస్తే ఆపొచ్చు, ఎందుకంటే సెక్యూరిటీ అనేది ప్రతి దానికి అవసరమే. కానీ విద్యార్థి సంఘాలను ఎందుకు ఆపుతున్నాయి, విద్యార్థి సంఘాలను ఎందుకు ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది, మరి ఇక్కడ ఏం నడుస్తూ ఉంది, ముందు మనం ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇన్స్టిట్యూషన్ ఇన్ఛార్జీలను కూడా మనం ఖచ్చితంగా క్వశ్చన్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ పరిస్థితి ఇది, గోకరాజు ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర పరిస్థితి ఇది. అటు మెరిట్ లిస్ట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటూ వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ కాలేజీ యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన లేదు. పైపెచ్చు వాళ్ళ గలం వినిపించే ప్రసక్తి లేకుండా పోతుంది. మరి ఇది ముఖ్యమంత్రి దృష్టికి కూడా పోవాలి. ఎందుకంటే తాజాగా విద్యా కమిషన్గా చైర్మన్గా ఆకునూరి మురళి రిటైర్డ్ ఐఏఎస్ నియమితులయ్యారు. ఆయన దృష్టి దాకా వెళ్తుందని అనుకుంటున్నాము. అలాగే ముఖ్యమంత్రి కూడా స్వేచ్ఛాయుత వాతావరణం ఇస్తున్నాము, ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తాము అని చెప్పేసి అన్నారు. కాబట్టి మరి అక్కడి దాకా వెళ్ళి ఇది పరిష్కారం అవుతుంది అనేది చూద్దాం.